హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం. ఆ ఆదర్శాన్ని ఆచరణలో పెట్టేదెలా? ఆ ఆదర్శాన్ని మన రోజువారీ జీవితాలలోకి తెచ్చేదెలా? ఆచరణలో పెట్టేదెలా? దాని ఆధారంగా మన వ్యక్తిత్వాలను నిర్మించుకునేదెలా? ఈ ప్రశ్నలకు వివేకానంద స్వామి ఇలా సమాధానం చెప్పారు. మనం ఎంచుకునే ఆదర్శం అత్యున్నతమైనదై ఉండాలి. ఈ ఆదర్శాన్ని గురించి మనం ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువ వినాలి. అది మన హృదయాలలోకి, మెదళ్లలోకి, నరాల్లోకి చొచ్చుకొని పోయేంతగా దానిని గురించి వినాలి. చివరకు అది మన ప్రతి రక్తపు బొట్టులోనూ తొణికిసలాడి మన శరీరంలోని ప్రతి సూక్ష్మ రంధ్రంలోకి చొచ్చుకుని పోయేంత వరకు దానిని గురించి వినాలి. దానిని గురించి తీవ్రంగా ఆలోచించాలి. గుండెలలో నిండి ఉన్న ఆలోచననే మాటల రూపంలో నోరు పలుకుతుంది అని చెప్తారు కదా. అదేవిధంగా గుండె నిండుగా ఉన్న ఆలోచనలనే మనం చేతలలో కూడా చూపిస్తాము. ఆ విధంగా ఒక గొప్ప ఆదర్శం మన నరాలలోనూ నిండినప్పుడు మనకు అదే రకమైన వ్యక్తిత్వం అలవడుతుంది. మనం చేసే పనులన్నీ అదే గొప్పతనాన్ని సంతరించుకుంటాయి.